అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఇక మనం మన లెక్క మాట్లాడుకుందాము. ఒక్కసారి యాత్రను చూస్తే ఏమనిపిస్తుందో అంటే, అమ్మో గిసుంటి యాత్ర నా భూతో నా భవిష్యత్ అంటారు కదా ఊళ్ళల్లా. అగో అంటే ఇది ఎప్పుడు చూసింది కాదు, ఎప్పుడు మళ్ళా కనబడేది కాదు అన్నట్టుగా ఉంటుంది. కానీ ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మేడారం సమ్మక్క సారక్క జాతర ఇంత జోరుదారుగా, ఇంత ఘనంగా, ఇంత అంగరంగ వైభవంగా అద్భుతంగా సాగుతూనే ఉంటుంది. ఇంత మంచి జాతర సాగనికే ఒకటి గిరిజనులకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆచారాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుతమైన పూజలు కావచ్చు, అమ్మవార్లను వాళ్ళు అంత జాగ్రత్తగా కాపాడుకోవడం కావచ్చు, ఎవ్వరు వాళ్ళు చేసే పూజలకి సంబంధించిన ముచ్చట కానీ, వాళ్ళు ఏం చేస్తుండ్రు కానీ, ఎట్లా చేస్తుండ్రు కానీ, ఇవన్నీ ఏది చెప్పకుండా అన్నీ రహస్యంగా ఉంచుతారు. గోప్యంగా ఉంచి మంచిగా అమ్మవార్లను ఇద్దరిని కూడా చల్లగా తీసుకొనొచ్చుడు, తీసుకపోవుడు ఇవన్నీ చేస్తారు. ఇంతమంది 1.5 పబ్లిక్ అమ్మవారు ఏం కావాలంటే అవి ఇచ్చే రేంజ్లో అమ్మవారిని తయారు చేసుకుంటున్నారు. అంటే గిరిజనుల బిడ్డలు అందరికీ కూడా ఒక్కసారి శనార్థులు మనం చెప్పుకోవాలి. వాళ్ళ పద్ధతులకి, వాళ్ళ ఆచారాలకి, వాళ్ళ చేసుకునే పండుగలకి, వాళ్ళ అమ్మవార్లకి సంబంధించినటువంటి ఈ పండుగలకి, జాతరలకి మనల్ని అందరినీ రానిచ్చిన వాళ్ళ పెద్ద హృదయం. నిజంగా మనందరం వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి ముచ్చట. ఎందుకంటే ఇంత పెద్ద జాతరలకి, ఇంత గొప్ప జాతరలకి మనందరినీ పిలిచి మనకున్న కోరికలన్నీ తీరేటట్టు మనం 6 రోజులు ఈడనే ఉండి దావతులు చేసుకొని నిమ్మలంగా తిని తాగి పిల్లలందరినీ చల్లగా ఆడుతా పాడుతా చూసుకునేటట్టు చేసినటువంటి ఆ కోయబిడ్డలందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటా. సారలమ్మ ఒక దిక్కు వస్తుంటే ఇంకొక దిక్కు పగిడిద్ద రాజుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద యాత్ర లెక్క సాగి వస్తూనే ఉన్నారు. వాళ్ళని కూడా ఇంకొక దిక్కు చూడొచ్చు మనం. ఎందుకంటే పడిగిద్ద రాజుకు సంబంధించిన వాళ్ళ కులస్తులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వారసులు వాళ్ళందరూ కూడా స్వామిని నిన్న షురు చేసిండ్రు తీసుకొని వచ్చుడు. తీసుకొచ్చి లక్ష్మీపురం కాడ ఆడ ఆపి మళ్ళీ పసరకాడికెంచి మళ్ళీ షురు చేసి మళ్ళీ ఆడికెంచి మళ్ళీ బయలుదేరి వాళ్ళంతా 80 కిలోమీటర్ల దూరంలోనే స్వామిని, అంత దూరంలో ఉన్న స్వామిని 80 కిలోమీటర్ల దూరంలో ఏమంటారు జంగల అంటే అడవి అంటారు కదా, అడవిలకెంచి తీసుకొని వస్తున్నారంటే వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు. 4 దేవతలను ఒక్కసారి ఒక గద్దె మీద ఒక్కటేసారి మనందరి కళ్ళకు పండుగ లెక్క కనిపించే లెక్క చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మళ్ళొక్కసారి శనార్థులు చెప్పుకుంటా. ఈ సమ్మక్క సారక్క జాతరల ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న పెద్ద ఘట్టము సారక్క వస్తున్నది గద్దె మీదకి. సారక్క వచ్చుడంటే మాట కాదు. సమ్మక్కనన్న చెప్తే జరసేపు వింటదంట, కానీ సారక్కకి చాలా కోపం అంట. ఏయ్ కానిండ్రా అంటదంట.